ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదా, ఈ సందర్భంగా మీకు నచ్చని అంశాలు ఏంటివో కామెంట్స్లలో రాయండి. చాలా మందికి నచ్చిన అంశాలు ఏంటివో చూస్తే ఈ కొన్ని విషయాలు అనేవి అర్థమైనాయి. అవేంటివో చూద్దాము. అందరికీ అందుబాటులో 24/7 మధ్య ఉంటుంది. రెండోదేమో పెన్షన్స్ పెంపు, స్వయంగా ముఖ్యమంత్రి ఎవరో ఒకరింటికి వెళ్ళి ఇవ్వడం. ఇంకా మూడోదేమో CBSE సిలబస్ రద్దు చేయడం. నాలుగోది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని అనుకోవడం. ఐదోది అమరావతిలో మరో 40,000 ఎకరాలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం. ఆరోది అప్పులు తీసుకోవడంలో రికార్డు సృష్టించడం. పోలవరం ఎత్తు తగ్గించడం. 50,000కు పైగా బెల్ట్ షాపులు తెరిచి ఉపాధి కల్పించడం. అతి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ధరకే ఉచిత ఇసుక ఇవ్వడం. లోకేష్ చెప్పినట్టు 104 హామీలు అమలు చేయడం. లా అండ్ ఆర్డర్ అదుపులో పెట్టడం. వావ్. మత సామరస్యాన్ని కాపాడటం. కొండలను చదును చేయటం. రూపాయికే ఎకరాల భూములు ఇచ్చేయటం. GST వసూళ్లలో మైనస్లో ఉండడం. హైదరాబాద్ నుండి 3 అప్ అండ్ డౌన్ చేయడానికి హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని అనుకోవడం. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు ఒక్కదానితో ఒకటి పోటీ పడుతున్నందుకు, ఇంకా కరెంటు కోతలతోటి ఆసుపత్రులలో రోగులు అవస్థ పడుతున్నట్టు, ఉద్దానంలో కిడ్నీ రోగుల కష్టాలు లేకుండా ఉన్నందుకు, ఇవన్నీ ఇక మెగా DSC అమలు చేసినందుకు, రోడ్ల మీద గుంతలు అనేవి లేకుండా చేసినందుకు ఈ అన్నమాట. ఇక నచ్చనిది ఏందో తెలుసా, ఇంకా చాలా మంది ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టే చేయలేదు. సరదాగున్న ప్రభుత్వానికి చెంపమే కొట్టినట్టున్నాయి కదా ఇవన్నీ కూడా.